దేవతరం గారి దగ్గరికి వెళ్దాం. దేవతరం ఒక్క నిమిషం. దేవతరం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మనతో ఉన్నారు. దేవతరం సార్, ఇప్పుడు ఏదైతే దర్శన్ చెప్పాడో, ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలి అనేటువంటి తల్లిదండ్రుల ఆలోచన ఏదైతుందో అది ఖచ్చితంగా వాడి తప్పు కాదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే రాజ్ మహమ్మద్ సార్ చెప్పినట్టు అది తల్లిదండ్రుల తప్పు అని చెప్పి దానికి దర్శన్ కాదంటూ ఉన్నాడు. మరి మీరు యాజ్ ఏ హెచ్ఎంగా మీరు చేసినప్పుడు మీరు ఏమంటారు ఈ విషయం లోపల? మనం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాల ఏవైతే ఇప్పుడు తీసుకుంటే కనుక గురుకుల పాఠశాల కానివ్వండి, కస్తూర్బా పాఠశాల కానివ్వండి, తర్వాత వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, ట్రిపుల్ ఐటీ స్కూల్స్ ఏదైనా కానివ్వండి, ఎక్కడ చూసినా ఒక్క సీటు ఖాళీ లేదు. అంటే తల్లిదండ్రులు విత్ హాస్టల్ తోటి ఉండేటువంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాల లోపల చేర్పించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాల చేర్పిస్తలేదు. ఇది ఏంటంటే ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానివ్వండి, ఎంపీపీ స్కూల్ కానివ్వండి, లేకపోతే ప్రైమరీ స్కూల్ కానివ్వండి, ఎందుకు ఈ స్కూళ్ళలో చేర్పించడానికి వెనకడుగేస్తూ ఉన్నారు? మరి గురుకుల పాఠశాల లోపల కానివ్వండి, లేకపోతే ఏదైతే కస్తూర్బా పాఠశాల దాంట్లో చేర్పించడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తుంది? ఎందుకు ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తూ ఉంది? మీ ఆన్సర్ ఏంటి సార్ దీని మీద? రైట్ సార్, ముఖ్యంగా మన ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి మరి ఒకసారి మంచి కాంటెంపరీ ఇష్యూ మీద పెట్టినందుకు నమస్కారాలు సార్. మనం టాపిక్ కొంచెం డైవర్ట్ అయినట్టు అయిపోతుంది. నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం సార్. ఇప్పుడు మీరు మాట్లాడండి సార్. టాపిక్ ను నేను కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఓకే. మొట్టమొదట ఈ యొక్క అంటే స్కూల్ బ్యాగ్ బరువును ఏ విధంగా తగ్గించాలి, మరి బాల్యము ఈ యొక్క బరువు మీద ఏ విధంగా దాని ఎఫెక్ట్ ఉన్నది అనే దాని విషయం లోపల మనం మొట్టమొదటి చర్చిస్తాం సార్. ఈ స్కూల్ బ్యాగుకు బరువుకు గల మూల కారణం ఏంటిది? స్కూల్ బ్యాగ్ బరువు వలన ఎవరి మీద ప్రభావం పడుతుంది? విద్యార్థుల మీద ఏ విధంగా మానసికంగా, తర్వాత శారీరకంగా ఏ విధంగా వారి యొక్క ప్రభావానికి గురి అవుతారు, ఏ విధమైన అనారోగ్యానికి, ఏ విధమైన యొక్క మరి మానసిక ఒత్తిడికి గురవుతుంది అనేది ఒక అంశం. మూడవది ఏంటంటే ఈ యొక్క బరువును తగ్గించడానికి ప్రభుత్వము, సమాజము, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యము ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఒక అంశాన్ని మనం కనుక చర్చించినట్టయితే సార్, ఈ యొక్క పాఠశాల బరువును, పాఠశాలలోకి పోయే యొక్క స్కూల్ బ్యాగును బరువును తగ్గించే యొక్క ప్రయత్నం చేయొచ్చు సార్. ఇకపోతే 1993వ సంవత్సరము ఒక పార్లమెంట్ కు వెళ్తూ మరి ఢిల్లీ వీధులలో పోతున్నప్పుడు ఒక విద్యార్థి, మరి ఒక చిన్న విద్యార్థి, ఎల్కేజీ యూకేజీ లేకుంటే ఫస్ట్ క్లాస్ విద్యార్థి తన యొక్క బ్యాగ్ని వేసుకొని ఇటు అటు మోయలేక, బరువును మోయలేక ఇటు అటు పోతూ పడుతూ లేస్తూ పోతున్న యొక్క సందర్భాన్ని అతను చూసి వెంటనే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయం కాబట్టి అప్పుడు వెళ్ళి పార్లమెంట్ లోపల ఈ యొక్క మరి స్కూల్ బ్యాగ్ ను మరి యొక్క బరువును తగ్గించాలి, పిల్లలు మానసికంగా శారీరకంగా కృంగిపోతుండనే ఒక అంశాన్ని అతడు అక్కడ లేవనెత్తినప్పుడు పార్లమెంటేరియన్స్ అందరూ కూడా దాని మీద చర్చించి అప్పుడు టైటిల్ ఏంటిదంటే సార్, అది లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే యొక్క అంశం మీద మరి ఒక కమిటీని ఫామ్ చేసింది. అది ఎవరంటే యశ్పాల్ కమిటీ 1993 లోపల మరి యశ్పాల్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఈ యొక్క బరువును ఏ విధంగా తగ్గించాలి అనే యొక్క సూచనలను మరి ప్రభుత్వము మరి చేయడం జరిగింది. ప్రభుత్వానికి యశ్పాల్ కమిటీ చేయడం జరిగింది. మరి ఆ యొక్క ప్రభుత్వం చేసిన సూచనలో, మరి ప్రభుత్వానికి చేసిన సూచన లోపల మరి చాలా సూచనలు ఉన్నాయి. ఆ సూచనల కంటే ముందు ఈ యొక్క స్కూల్ బ్యాగ్ లో ఉన్న యొక్క వస్తువులు ఏంటి, వాటి బరువును ఏ విధంగా తగ్గించాలి అంటే మనకు స్కూల్ బ్యాగ్ లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నోట్ బుక్స్ ఉంటాయి, అదే విధంగా మనకు పెన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటాయి, పౌచ్లు ఉంటాయి, తర్వాత వాటర్ బాటిల్ ఉంటాయి. ఇవన్నీ మనకు స్కూల్ బ్యాగ్ బరువును ఎక్కువ పెంచుతా ఉన్నాయి. ఇకపోతే పాఠ్య పుస్తకాలకు వచ్చినట్టయితే పాఠ్య పుస్తకాలను ఎవరు తయారు చేస్తారు, మరి ఆ పాఠ్య పుస్తకాల యొక్క బరువును ఏ విధంగా తగ్గించాలి? మనకు ఇంతకుముందు రాజ్ మహమ్మద్ సార్ అన్నట్టు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు యాజమాన్యాలు తమ అనుకూలమైన రంగురంగుల పుస్తకాలను పెట్టుకొని దాని యొక్క బరువును ఎక్కువ చేస్తాం. కానీ 6th to 10th ప్రభుత్వ నిర్దేశించిన యొక్క టెక్స్ట్ బుక్ నే వాళ్ళు పాటించాలి. అయితే మేము రిసోర్స్ పర్సన్ గా ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ అనేది ఏ విధంగా తయారైతుంది? ఇప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్స్ 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అని భారతదేశ మరి యొక్క ఎన్సీఆర్టీ వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేస్తారు ప్రభుత్వం. అది నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005. దాన్ని అనుసరించి
అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న యొక్క ఎస్సీఆర్టీ ఆ ఎస్సీఆర్టీలు వాళ్ళు పాఠ్య పుస్తకాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఆ పాఠ్య పుస్తకాన్ని తయారు చేసిన అంశాల లోపల స్థానిక అంశాలు, తర్వాత మన యొక్క దేశ సంబంధించిన అంశాలు, అదే ఇంటర్నేషనల్ అంశాలు అన్నింటినీ జోడించుకొని మన పాఠ్య ప్రణాళికలను మరి తయారు చేస్తాడు. అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి సార్, కరికులం వేరు, మరి యొక్క సిలబస్ వేరు. అంటే ఈ యొక్క కరికులం అంటే అది ఒక పెద్ద కాన్సెప్ట్. అది దాంట్లోకి కరికులం వెళ్ళి మనకు పాఠశాల లోపల బోధించే వివిధ అంశాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, విలువలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అవి దాంట్లోకి వెళ్ళి మనం ఒక సిలబస్ కొంత మాత్రమే తీసుకొని ఏ తరగతుల వారిగా మన యొక్క పాఠ్యాంశాలను మన యొక్క సిలబస్ ను మనం రూపొందిస్తా ఉంటాం. అంటే తరగతుల వారికి మనం రూపొందిస్తాం. దాని క్రమం లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వాటిని మరి చేస్తా ఉంటుంది. అదే మన యొక్క నేషనల్ మన యొక్క ఎన్సీఆర్టీ ఏం చేస్తా అంటే మరి యొక్క సిబిఎస్ఈ సిలబస్ ను రూపొందించడం, వాటికి పుస్తకాలను తయారు చేయడం, కన్సర్న్ ఎస్సీఆర్టీలు మరి చేయడం అనేది మరి చేస్తా ఉంటుంది. మరి దీంట్లో ఇప్పుడు పాఠశాల యొక్క టెక్స్ట్ బుక్ ను తగ్గించాలంటే ఇప్పుడు మేము ఆ యొక్క టెక్స్ట్ బుక్ కొత్తగా వచ్చినప్పుడు దాని మీద డిస్కషన్స్, చర్చలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఏ యొక్క అంశాలను మనం తగ్గించవచ్చును. మరి యొక్క దాని లోపల మనం చూసినట్లయితే కవర్ పేజ్ ఉంటుంది. ఆ కవర్ పేజ్ యొక్క సైజు, దానిలో ఉన్న పేపర్ వాడే దాని సైజు, తర్వాత పేపర్ యొక్క క్వాలిటీ, దాన్ని కూడా పలసగా ఇట్లా కొన్ని చేయడం వల్ల కూడా దాని యొక్క బరువును తగ్గిస్తాం. మరి ఇంతకుముందు సారు చెప్పినట్టుగా మరి దర్శన్ గారు చెప్పినట్టు అంటే మనకు ఒక జీవో ప్రకారంగా ఏ క్లాస్ కు ఎంత బరువు ఉండాలనేది ఉన్నది. కానీ మరి ప్రైవేట్ పాఠశాల ముఖ్యంగా వాళ్ళు పాటిస్తలేరు. దానికి కారణం ఏంటంటే సార్, ప్రతి దానికి వాళ్ళకి వర్క్ బుక్ ఉండేది. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్ మనది ఏంటిదంటే, మన టెక్స్ట్ బుక్ యాజ్ ఎ సోషల్ టీచర్ గా నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ గా మేము అబ్జర్వ్ చేసిందంటే మన టెక్స్ట్ బుక్స్ అన్ని, నాట్ ఓన్లీ అవర్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్, ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ వర్క్ బుక్ కమ్ టెక్స్ట్ బుక్. అది వర్క్ బుక్ కమ్ టెక్స్ట్ బుక్. అంటే వర్క్ బుక్ దాంట్లో ఏముంటది అంటే దాంట్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు, దాంట్లో అటువంటి టెక్స్ట్ బుక్ తయారు చేయొచ్చు సార్. అది నేషనల్ కరికులాన్ని అనుసరించి మన యొక్క స్థానిక పరిస్థితులను బట్టి కూడా మనం తయారు చేస్తాం. అంటే అక్కడ ఆ యొక్క బరువును తగ్గించడానికి ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సార్. అది రెండవది ఎఫెక్ట్ ఏం పడతా ఉన్నది అంటే విద్యార్థి మీద, మరి అతని యొక్క మానసికంగా ఇంతకుముందు అందరు చర్చించిన దానికి నేను దాని జోలికి పోను, కానీ మనకు శారీరకంగా తర్వాత మానసికంగా ఒత్తిడి పిల్లవాడి మీద పడతా ఉంది. తన ఎదుగుదల పైపోతా ఉన్నది. ఒక వస్తువు మీద మనం బరువు పెట్టినాం అనుకో, అది అంతే ఉంటుంది, అది కుంగిపోతా ఉంటుంది, అది మన పైకి లేదు. అదే విధంగా వీళ్ళ యొక్క పిల్లలు మరి వెళ్తా ఉంటే కూడా వాళ్ళ బరువు, వారి యొక్క ఈ జబ్బలు అంటే మన తెలంగాణ భాషలో ఇవన్నీ కూడా మరి నొప్పికి లేవడం, తర్వాత వాళ్ళ జ్వరానికి, తర్వాత తెలంగాణ భాషలో అంటారు, పెద్దలు అంటారు గాడిద మోతకోలు అంటారు. అదే సార్, అటువంటి గాడిద మోతకోలు మోసే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి సార్. అది విద్యార్థుల మీద ఎఫెక్ట్. అదే విధంగా తల్లిదండ్రుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. తల్లిదండ్రులు వాళ్ళకు మానసికంగా, పిల్లలు బాగలేకుండా తల్లిదండ్రులకు కూడా మానసికమైన ఒత్తిడి, మరి వాళ్ళకు ఆర్థికంగా కూడా వాళ్ళను మరి ఆరోగ్యాన్ని బాగు చేయడం. తల్లిదండ్రులు పిల్లలని ఒత్తిడి కూడా గురి చేస్తా ఉన్నారు.